రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి మొన్న సాయంత్రం కూడా కొంత మనోళ్ళందరినీ కొంతమంది వచ్చినా అప్పుడు అందరి సమస్యల్లో కమిషనర్ కానీ అధికారులు కానీ మాట్లాడిన తీసుకుంటే మేము అసలు మున్సిపల్ కార్మికులకు ఇబ్బందే పెడతలేము, జీతాలే ఆపలేదు, అన్నీ క్లియర్ చేస్తాం, మీరు కావాలని రెచ్చగొడుతున్నారు అనే పద్ధతిలో మాట్లాడటం జరిగింది. తీరా మళ్ళీ వాళ్ళే తెల్లముఖం వేసుకున్నాడు. మేము అన్నది తప్పు, మేము చెప్పింది కరెక్ట్ కాదు, మమ్మల్ని మన్నించండి అని మళ్ళీ మమ్మల్ని పిలిచి ఆ పద్ధతిలో మాట్లాడినటువంటి పరిస్థితి. మేము ఆ రోజు చెప్పినాం, 3-4 రోజుల్లోపు జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఊరుకోరు, మేము ఊరుకోము అనేటువంటిది ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే మనం ఇవాళ ఈ కార్యక్రమానికి నిర్ణయించడం. మిగతా విషయాలు మన ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత 2 నెలలుగా అనేక సందర్భాల్లో అధికారులకు, కమిషనర్కు వినతి పత్రాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించమని అడుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించకపోగా ఈరోజు కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పాత గ్రూపుల్ని రద్దు చేయడంతో పాటు వాళ్ళకి ఈరోజు జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయడం మూలంగా ఈరోజు కార్మికుల్లో ఆందోళన పెరుగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా కార్మికులకు బట్టలు ఇవ్వట్లేదు, చెప్పులు ఇవ్వట్లేదు, సబ్బులు, నూనెలు ఏమి ఇవ్వటం లేదు, పనిముట్లు ఇవ్వటం లేదు, చనిపోయిన కార్మికులకు అంత్యక్రియ ఖర్చులు కూడా ఇవ్వటం లేదు. అట్లాగే ఈరోజు చనిపోయిన వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకోవటం లేదు. ఈ సమస్యల్ని పరిష్కరించాలని అనేక మార్లు మేము అధికారులకు విజ్ఞప్తి చేసినాం. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ ధర్నాకు కూర్చున్నాం. 14 రోజుల్లోపు ప్రభుత్వ అధికారులు ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని తెలియజేయటం కోసం ఈరోజు ఇక్కడ మేము ఆందోళన చేస్తాం.
నెలలుగా అనేక సందర్భాల్లో అధికారులకు కమిషనర్కు వినతి పత్రాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించమని అడుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించకపోగా ఈరోజు కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పాత గ్రూపుల్ని రద్దు చేయడంతో పాటు వాళ్ళకి ఈరోజు జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయటం మూలంగా ఈరోజు కార్మికుల్లో ఆందోళన పెరుగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా కార్మికులకు బట్టలు ఇవ్వట్లేదు, చెప్పులు ఇవ్వట్లేదు, సబ్బులు నూనెలు ఏమి ఇవ్వటం లేదు, పనిముట్లు ఇవ్వటం లేదు, చనిపోయిన కార్మికులకు అంత్యక్రియ ఖర్చులు కూడా ఇవ్వటం లేదు. అట్లాగే ఈరోజు చనిపోయిన వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకోవటం లేదు. ఈ సమస్యల్ని పరిష్కరించాలని అనేక మార్లు మేము అధికారులకు విజ్ఞప్తి చేసినాం. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ ధర్నాకు కూర్చున్నాం. 14 రోజుల్లోపు ప్రభుత్వ అధికారులు ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని తెలియజేయటం కోసం ఈరోజు ఇక్కడ మేము ఆందోళన చేస్తాము. ఇబ్బంది పెట్టాలను మన ఉద్దేశం కాదు. కానీ ఈరోజు పంటల దగ్గరకు వచ్చిన ఇంతవరకు మున్సిపల్ కార్మికుల జీతాలు వేయకపోతే ఏం తినాలా, ఎట్లా బతకాలా, ఎట్లా పనిచేయాలా ఈ విషయం అడగటం కోసం వచ్చింది. అట్లాగే ఈరోజు గ్రూపులు ఏర్పాటు చేయమని ఒత్తిడి చేస్తా ఉన్నారు. మనకు అభ్యంతరం లేదు. కానీ గ్రూపులు అంటే ఒక పూట, ఒక రోజు, ఒక 4 రోజుల్లో అయ్యే పని కాదు. టైం పడుతుంది. ఆ టైం కూడా ఇవ్వకుండా మీరు ఇవ్వకపోతే మీ జీతాలు తీసేస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పాత సిఐటి గ్రూపుల్ని కొనసాగించాలా, కొత్త వాటిని కూడా సంఖ్యను పెంచాలని మనం అడుగుతా ఉన్నాం. 3వది, ఈరోజు మనం ఎన్ని పోరాటాలు